కార్తీక మాసంలో ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయి శివానుగ్రహం కలగడానికి నారికల దీపాన్ని పెట్టుకుంటాము. అందుకోసం నిండుగా నీళ్లు ఉండే కొత్త టెంకాయని తీసుకుని పసుపు నీళ్ళలో కడిగి ఇలా 2 భాగాలుగా పగలగొట్టుకోవాలి. ఏ పక్క అయితే పీచు ఉంటుందో ఆ పక్క పీచు తీసేసి దీపాన్ని పెట్టుకోవాలి. ముందు రోజు కొట్టిన టెంకాయని ఈ దీపానికి వాడకూడదండి. పూజారంలో పీఠాన్ని ఏర్పాటు చేసి ఇత్తడి కానీ రాగి ప్లేట్ ని కానీ తీసుకుని అందులోకి స్వస్తికి వేసుకుని 3 గుప్పిళ్ల బియ్యంలోకి పసుపు కుంకుమ వేసి మనకు తీసుకున్న టెంకాయలోకి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఒత్తుల కోసం 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి మొత్తం 3 ఒత్తులు తీసుకోవాలి. ఒక ఒత్తిని తూర్పుకి, ఒక ఒత్తికి ఉత్తరానికి, ఒక ఒత్తిని ఈశాన్యానికి పెట్టుకోవాలి. దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి. దీపానికి పువ్వుల్ని అక్షింతల్ని సమర్పించి ధూపము దీపము చూపించి ఇంకొక టెంకాయ చిప్పు ఉంటుంది కదా దాంట్లో కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆకు ఒక అరటిపండును తాంబూలంగా సమర్పించాలి. అలాగే కర్పూరం హారతి ఇవ్వాలి. దీపాన్ని కార్తీక మాసంలో సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి. దీపాన్ని ప్రదోష వేళలో వెలిగించుకుంటాం కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కని చోట వేస్తే సరిపోతుంది.